నానాటికి తగ్గిపోతున్న వర్షపాతం, కనుమరుగవుతున్న సాగునీటి వనరులు, భారంగా మారుతున్న సేద్యం, ఛిద్రమవుతున్న రైతు జీవనం. ఇలాంటి పరిస్థితుల నుంచి అన్నదాతలు గట్టెక్కేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూక్ష్మ నీటి సేద్యంపై దృష్టి సారించాయి. ఈ విషయంలో మన రాష్ట్రం వేగంగా ముందుకు పోతోంది. బోరుబావి ఉన్న ప్రతి రైతుకు రాయితీతో సూక్ష్మ సేద్య పరికరాలు అందిస్తోంది. ఉద్యాన పంటలకే కాక వాణిజ్య పంటలకు సైతం 90% రాయితీలు వర్తింపజేస్తోంది. బిందు, తుంపర్ల సేద్య పరికరాల వాడకంలో దేశంలోనే 2వ స్థానంలో నిలిచిన అనంతపురం రైతులపై ప్రత్యేక కథనం. ఏటికేడు వాతావరణంలో వస్తున్న మార్పులతో వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వర్షపాతంలో హెచ్చుతగ్గులు చిన్న, సన్నకారు రైతాంగాన్ని నష్టపరుస్తున్నాయి. తీవ్ర దుర్భిక్ష ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాగునీటి కొరత. అయితే ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ భూగర్భ జలాలను కాపాడుకుంటే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ఈ విషయాన్ని దశాబ్దన్నర క్రితమే గుర్తించిన ముఖ్యమంత్రి అప్పటి ప్రధాని వాజ్పేయితో కలిసి సూక్ష్మ నీటి సేద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. బిందు, తుంపర సేద్యాన్ని పరిచయం చేశారు. అప్పుడు రైతులకు దీనిపై అవగాహన లేక అనుకున్నంత మేర పథకం ప్రజల్లోకి పోలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. విభజన తర్వాత సీమలో సాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. నీటి పొదుపు కోసం సూక్ష్మ నీటి సేద్యానికి భారీ ప్రోత్సాహకాలు అందించారు. బోరుబావి కింద సాగు చేస్తున్న ప్రతి రైతుకు రాయితీపై డ్రిప్ పరికరాలు అందించారు. 2 ఏళ్లుగా దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ శాఖలన్నింటి ద్వారా ప్రచారం చేయించారు. 2016-17లో రైతులందరికీ 90% రాయితీతో డ్రిప్ పరికరాలు, స్ప్రింకర్లు అందిస్తున్నారు. 13 జిల్లాల్లో మొత్తం 1,50,000 హెక్టార్లకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీమలో కరువు పరిస్థితుల దృష్ట్యా అక్కడి రైతులకు మరింత వెసులుబాటు కల్పించారు. బోరు ఉన్న ప్రతి రైతుకు గరిష్టంగా 10 ఎకరాల వరకు 90% సబ్సిడీతో పరికరాలు ఇస్తున్నారు. మిగిలిన 9 జిల్లాల్లో 5 ఎకరాలకు మాత్రమే 90% రాయితీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 85,000 హెక్టార్లకు సూక్ష్మనీటి సేద్య పరికరాలు పంపిణీ చేశారు. మార్చి నాటికి 1,50,000 హెక్టార్ల లక్ష్యాన్ని పూర్తి చేయనున్నారు. ఇప్పటి వరకు 7 లక్షల హెక్టార్లకు డ్రిప్ సౌకర్యం కల్పించి దేశంలోనే గుజరాత్ తర్వాత మన రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది కూడా కేంద్రం నాబార్డు సాయంతో దీనిని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తోంది. సీమలో డ్రిప్ సౌకర్యంపై గత 5-6 ఏళ్ల నుంచి రైతుల్లో అవగాహన వచ్చింది. తక్కువ వర్షపాతం ఉన్నా బోర్లలో నీటిని సద్వినియోగం చేసుకునేందుకు రైతులు బిందు, తుంపర సాగు పద్ధతిపై మక్కువ చూపుతున్నారు. ఉద్యాన పంటల సాగులో ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తుండడం వల్ల రైతులు పండ్ల తోటల్లో గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నారు. అనంతపురం జిల్లాలో సుమారు 3,000 కోట్ల రూపాయలు పండ్ల తోటల ద్వారా రైతులు ఆర్జిస్తున్నారు. డ్రిప్ వైపు మళ్లిన తర్వాత మంచి దిగుబడులు వస్తున్నాయని రైతులు చెప్తున్నారు. పొరుగు జిల్లాల్లో కూడా రైతులు డ్రిప్, స్ప్రింకర్ల సేద్యంపై ఆసక్తి చూపుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం పండ్లు, కూరగాయల తోటలకే కాక వాణిజ్య పంటలైన పసుపు, పత్తి, మొక్కజొన్న పంటలకు సూక్ష్మ సేద్య పరికరాలు ఇస్తుందని ఏపీ ఎంఐపీ ఉన్నతాధికారి చెబుతున్నారు. ఎక్కడైతే బోర్ ఉంటుందో అక్కడ ప్రత్యేకించి తప్పనిసరిగా డ్రిప్ వేసే వాటర్ని తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించి మంచి క్వాలిటీ వెజిటబుల్స్ కానీ, క్వాలిటీ ఫ్రూట్స్ కానీ, క్వాలిటీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేసినట్టయితే రైతుకు రేటు కొంచెం తక్కువ ఉన్నా కూడా ఎక్కువ పంట పండుతుంది కాబట్టి తనకు తగిన ఆదాయం వస్తుందనేది చాలా చూస్తున్నాం. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చాలామంది రైతులు మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు డ్రిప్ స్ప్రింక్లర్ వేసుకున్న రైతులు చాలామంది వారి యొక్క అనుభవాలు చెప్తుంటే మాకే చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో సూక్ష్మ సేద్యానికి ఎంతమంది ముందుకొచ్చినా వారికి ప్రోత్సాహకాలు అందించేలా సర్కారు సమాయత్తమవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.